నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల వార్తాపత్రిక అంశాల గురించి చూద్దాము. సో ముందుగా ఈనాడులో చూసుకుంటే మాత్రం విజయ హస్తం ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ అయితే పట్టమని చెప్పుకోవచ్చు. మరి నిన్న జరిగిన ఆ జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ చూసుకుంటే మాత్రం నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఓన్లీ 3వ రౌండ్ మాత్రమే బీఆర్ఎస్ అయితే ముందంజలో ఉండే. సో మిగతా అన్ని కూడా కాంగ్రెస్ ముందంజలో ఉండి మరి విజయం చూసుకుంటే మాత్రం 24,729 ఓట్ల ఆధిక్యంతో విజేతగా నిలిచిన నవీన్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. విక్టరీ సంపాదించిన చెప్పుకోవచ్చు. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ భరాసా, డిపాజిట్ కోల్పోయినా ఆ బాజాబా అని చెప్పుకోవచ్చు. మరి నిన్న ఈ యొక్క కౌంటింగ్ అయిపోయిన తర్వాత విజయం సాధించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి కలవడం కూడా జరిగింది. మరి నవీన్ యాదవ్ ను సన్మానిస్తున్న రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, అలాగే ఆ చిత్రంలో పొంగులేటి, ఉత్తమ్ బట్టి, వాకిటి శ్రీహరి, కోమటిరెడ్డి, పొన్నం, వివేక్, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు. సో వీళ్ళందరూ వచ్చి కూడా ఎవరైతే కాంగ్రెస్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి సన్మానించడం కూడా జరిగింది. మరి ఈ గెలుపు బాధ్యత పెంచిందని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు అని కూడా అనడం జరిగింది. అలాగే కేటీఆర్ కు అహంకారం, హరీష్ రావుకు అసూయ పోలేదు. సో వాళ్ళిద్దరి గురించి కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అభివృద్ధికి సహకరిస్తేనే కిషన్ రెడ్డి రాజకీయ పరిస్థితి మెరుగవుతుంది అని కూడా, అంటే దీనిపైన మరి కేటీఆర్ గారు కూడా అలాగే మనకి కిషన్ రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. మరి కింద చూసుకుంటే మాత్రము కేటీఆర్ అన్న మాటలు చూద్దాము. ఫలితంపై ఆత్మవిమర్శ చేసుకుంటామని కూడా మాట్లాడడం జరిగింది. మరి తర్వాత ఇక్కడ చూసుకుంటే మాత్రం మజిల్ అండతోనే కాంగ్రెస్ గెలిచింది అని కూడా మనకు కిషన్ రెడ్డి మాత్రం అనడం జరిగింది. మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై మరి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయడము జరిగింది. మనకు మరి నెక్స్ట్ ఇటు చూసుకుంటే నిన్న జూబ్లీహిల్స్ కి సంబంధించింది మాత్రం మనకు కాంగ్రెస్ అయితే గెలిచింది. మరి నెక్స్ట్ బీహార్ ఎలక్షన్స్ ఆ కౌంటింగ్ కూడా నిన్న జరిగిపోయింది కాబట్టి మరి బీహార్ లో చూసుకుంటే మాత్రం బీజేపీ మరి బీహార్ లో చారిత్రాత్మక విజయం 202 స్థానాల్లో అయితే జయభేరి అని చెప్పుకోవచ్చు. మరి నితీష్ కే పట్టం కట్టిన బీహారీ ఓటర్లు మరి నిన్న చూసుకుంటే మాత్రం తుడిచి పెట్టుకుపోయిన మహాగఠబంధన్ రాఘోపూర్ లో అతి కష్టం మీద గెలిచిన తేజస్వి. మరి అతి కష్టం మీద నితీష్ పైన అయితే తేజస్వి అయితే ముందుగా అయితే నితీష్ కుమార్ గారు గెలవడం జరిగింది. ఎన్డీఏ మరి 202 స్థానాల్లో అయితే జయభేరి అని చెప్పుకోవచ్చు. మరి నిన్న మోడీ గారు కూడా మరి ఢిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయం వద్ద అయితే విజయనందనంతో కండువా తిప్పుతున్న ప్రధాని మోడీ మరి మనం చూసుకోవచ్చు. మరి ప్రధాని మోడీ గారు అయితే గెలిచిన ఆనందం అయితే మనకు కళ్ళలో కనిపిస్తుంది. మరి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్, ఆర్జేడీకి 2వ ఘోర పరాభవం అని కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం హైటెక్ గోదాంలు వస్తున్నాయి. 26 చోట్ల నిర్మాణానికి 295 కోట్లంట. మరి నిల్వ సామర్థ్యం 2.91 లక్షల టన్నులు. మరి ఇక రాష్ట్రంలో గత 3 ఏళ్లలో ధాన్యం ఉత్పత్తి 3 రెట్లు పెరిగిందని, ఒక 2024 నుంచి 25 సంవత్సరంలోనే 190 లక్షల టన్నుల ధాన్యం, 28 లక్షల టన్నుల పత్తి, 30 లక్షల టన్నుల మక్కలు, అలాగే 20 లక్షల టన్నుల ఇతర పంటల దిగుబడి అయితే వచ్చింది. మరి మరోవైపు వీటి నిల్వకు సరిపడా గోదాములు అయితే లేవు కాబట్టి సో హైటెక్ గోదాములు వస్తున్నాయని కూడా తెలపడం జరిగింది. మరి ఇటు చూసుకుంటే మాత్రము సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి. మరి తాడిపత్రి సమీపంలో రైలు పట్టాల పక్కన అయితే మృతదేహం ఉన్నదని తెలుస్తుంది. మరి తల వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టిన గాయాలు, మరి ఎవరో కొట్టి మరి రైలు పట్టాల పక్కన మృతదేహం ఉన్నట్లయితే గుర్తించారు. మరి ఆయనది హత్యనని కూడా పోలీసులు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. మరి అతను చూసుకుంటే మాత్రం మృతుడు రైల్వేలో అయితే సిఐగా చేశారని తెలుస్తుంది. మరి ఇది చూద్దాం ముందుగా మరి ఇది ఎక్కడ జరిగిందో. తిరుమల పరకామినిలో చోరీకి పాల్పడ్డ కేసులో ఫిర్యాదైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మరి ఈ కేసులో తిరుపతిలో సిఐడి ఎదుట విచారణకు హాజరయ్యేందుకు మాత్రం రైలులో బయలుదేరిన ఆయన శవమై తేలారని అయితే మనకు స్పష్టంగా అయితే కనిపిస్తుంది. మరి నెక్స్ట్ మనం చూసుకుంటే మాత్రము సాక్షికి వెళ్ళిపోదాము. మరి సాక్షిలో ఎదురులేని ఎన్డీఏ మరి విజయాలు ఎక్కడ చూసినా కూడా
బీహార్ ఇంకా జూబ్లీ హిల్స్ దే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళ నిన్న చూసుకుంటే మాత్రం ఇటు కాంగ్రెస్ అటు బీహార్ లో సంబంధించిన ఓటింగ్ లెక్కింపు తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబరాలు అంగరంగ వైభవంగా సంబరాలు అయితే చేసుకున్నారు. మరి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ కూటమి ప్రభంజనం 243 స్థానాలకు గాను 202 స్థానాలు అయితే కైవసం చేసుకుంది. మరి ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది కూడా మరి మోడీ గారు కూడా మన ఎంతో సంతోషంగా కూడా కనిపిస్తున్నారు. శుక్రవారం రాత్రి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద ఎన్డీఏ విజయోత్సవాల్లో ప్రధాని మోడీ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సో వీరిద్దరు కలిసి మరి శుక్రవారం రాత్రి మరి నిన్న ఢిల్లీలోని సంబరాలు అయితే చేసుకోవడం జరిగింది. మరి ఇటు సైడ్ చూసుకుంటే మాత్రము మళ్ళీ జూబ్లీ హిల్స్ మరి రేవంత్ రెడ్డి గారు అలాగే భట్టి గారు అటు నవీన్ యాదవ్ గారు జూబ్లీస్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ యాదవ్ ను అభినందిస్తున్న సీఎం రేవంత్ అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రోహిన్ రెడ్డి తదితరులు సో చాలా మంది కూడా వచ్చి సన్మానించడం జరిగింది. ఇక్కడ ఒకటి జూబ్లీ హిల్స్ అని వేయకుండా మరి జూబ్లీయేషన్ కాంగ్రెస్ కి అని కూడా చాలా స్పష్టంగా చేశారు. ఉప ఎన్నికల్లో ఘన విజయం మరి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై మాత్రం చూసుకుంటే 24,729 ఓట్ల తేడాతో నవీన్ యాదవ్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పుకోవచ్చు. ప్రతి డివిజన్ లోనూ కాంగ్రెస్ కి పూర్తి మెజారిటీ మొత్తంగా 10 రౌండ్లలో ఆధిక్యం ప్రదర్శించిన హస్తం పార్టీ ఓన్లీ ఒక రౌండ్ మాత్రమే బీఆర్ఎస్ కి వచ్చింది, మిగతా మొత్తం కూడా కాంగ్రెస్ కి దక్కింది. మరి కాంగ్రెస్ కి కలిసి వచ్చిన మజిల్స్ వామపక్షాల మద్దతు ఇక బీఆర్ఎస్ కు కలిసి రాని సెంటిమెంట్ మైనారిటీలు బస్తీవాసుల ఓట్లు పొందడంలో విఫలం. సో బస్తీవాసుల ఓట్లు అలాగే చాలా సెంటిమెంట్ గా మనకి సునీత గారు సెంటిమెంట్ తో ఇలా అంతా చేసిందని కూడా కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. సో వాటి వల్ల ఓడిపోయిందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి సాక్షి చూసుకున్నాం. నెక్స్ట్ V6 చూసుకుందాము. ఇక V6 లో మాత్రము నవీన్ రెడ్డి గారు కనిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా పాతి పెట్టారని కూడా నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి. మరి ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ గ్రాండ్ విక్టరీ మరి విక్టరీ సంపాదించినట్టు కూడా చాలా మంది యువతలో గాని ప్రతి ఒక్కరిలో కూడా ఒక ఆనందాన్ని నింపేసిందని చెప్పుకోవచ్చు. 24,729 ఓట్ల మెజారిటీతో నవీన్ యాదవ్ గెలిచారు. మరి పల్టీలు కొట్టిన కారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పరాజయం అని కూడా తెలుస్తుంది. మరి డిపాజిట్ కోల్పోయిన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మరి డిపాజిట్ కూడా కనీసం దక్కలేదు మరి దీపక్ రెడ్డికి. మరి 51% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ప్రతి రౌండ్ లో స్పష్టమైన ఆధిక్యం మరి ప్రతి రౌండ్ కి పెరుగుతూ వచ్చింది అని చెప్పుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు చూసుకుంటే 1,94,631 ఓట్లు నవీన్ యాదవ్ కు వచ్చింది. మరి నెక్స్ట్ సునీతకు మాత్రం 74,259 మరి దీపక్ రెడ్డికి చూసుకుంటే 17,061 ఓట్లు మాత్రమే మనకి దీపక్ రెడ్డి గారికి వచ్చినాయి. మరి ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి పక్కా వ్యూహం అని చెప్పుకోవచ్చు. అధికారంలోకి వచ్చాక ఇది రెండో బైపోల్ విజయం. 2024 జూన్ లో కంటోన్మెంట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్. ఇక మనం ఇది చూసుకున్నాము. నెక్స్ట్ ఇది చూసుకుంటే మాత్రం మా 2 ఏళ్ల పాలనకు ఆశీర్వాదం మరి పోలైన ఓట్లలో 51% కాంగ్రెస్ పార్టీకి అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీ కలిసిన మా ఓటు శాతానికి చేరుకోలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నారు. మరి ఈ విజయం మా బాధ్యతను మరింత పెంచింది. సో ఈ ఎలక్షన్స్ తర్వాత ఇంకా మా బాధ్యత పెంచింది. సో ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి అనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ ఫేక్ ప్రచారాన్ని జనం నమ్మలేదు. అధికారం పోయినా కేటీఆర్ కు అహంకారం పోలేదు. మరి బీఆర్ఎస్ మరి గెలవకపోయినా కూడా మరి కేటీఆర్ పైన విమర్శలు చేశారు. మరి అహంకారం పోలేదని అలాగే హరీష్ రావు పైన కూడా కామెంట్ చేయడం జరిగింది. మరి చివరి ఏడాదే రాజకీయాలు చేద్దాం, వచ్చే 2 ఏళ్లు సహకరించాలని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి ఇటు చూసుకుంటే మాత్రం మళ్ళీ బీహార్ హవా మరి మోడీ గారు చూడొచ్చు. హవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అధికార కూటమి గెలుపు. 243 సీట్లకు గాను 202 సీట్లతో జయకేతనం అని చెప్పుకోవచ్చు. మరి మహాగఠ్ బంధన్ కు చుక్కెదురు 35 స్థానాలకే పరిమితం. ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జన్ సురాజ్ పార్టీ 89 సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడీయూకి 85 సీట్లను చెప్పుకోవచ్చు. ఇక మహిళలు యువతే మాకు బలం అని కూడా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. మరి నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. గోడకు కొట్టిన బంతిలా తిరిగొస్తాం అని కేటీఆర్ నిన్న
జరిగిన తర్వాత ఓటింగ్ మొత్తం అంటే లెక్కింపు అంతా జరిగిన తర్వాత మరి కాంగ్రెస్ గెలిచిన తర్వాత మరి కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తామని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి బైపోల్లో కాంగ్రెస్ బీజేపీకి కుమ్మకైనాయి. మరి రేవంత్ సంజయ్ సమీకరణం వర్కౌట్ అయింది అని కూడా చెప్తున్నారు. మరి స్థానిక ఎన్నికలో బలంగా కొడతాము, కేసీఆర్ ను మళ్ళీ సీఎం చేసేదాకా నిరాశపడం, బీహార్ లో కాంగ్రెస్ అడ్రస్ గల్లతైందని కూడా విమర్శలు చేశారు. ఇక కేటీఆర్ ఫెయిల్యూర్ లీడర్, ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాక ఆ పార్టీకి వరుస ఓటమిలే. సో మంత్రి వివేక్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పార్టీకి అన్ని ఓటములే వస్తున్నాయని కూడా మంత్రి వివేక్ అయితే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇక్కడ కిషన్ రెడ్డి గారు కూడా మరి మాట్లాడడం జరిగింది. ఉన్నంతలో పోరాడినాం, మరి ఇక్కడ మాట్లాడుకున్న జూబ్లీహిల్స్ లో తాము ఎప్పుడు ఒక్క కార్పొరేటర్ సీటు కూడా గెలవలేదు, మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ స్థానం బీజేపీకి బలహీనమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చాయన్నారు. అయినప్పటికీ ఉన్నంతలో గెలుపు కోసం ప్రయత్నం చేశామని కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనిపైన నిన్న ఎలక్షన్స్ కౌంటింగ్ ముగిసిన తర్వాత మరి నిన్న మనకు కేటీఆర్ గారు అలాగే కిషన్ రెడ్డి గారు కూడా వీటిపైన మనకి స్పందించడం జరిగింది. వీటిపైన కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేయడం జరిగింది. గెలుపు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాటలు అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకొకటి చూసేద్దాం, దిశ. మరి దిశలో చూసుకుంటే మాత్రం మనము సో ఇక్కడ కూడా బీహార్ అలాగే జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ బంపర్ విక్టరీ అని చెప్పుకోవచ్చు. మరి నిన్నటి నుంచి మరి నవీన్ యాదవ్ విక్టరీ అని కూడా చాలా మంది అయితే సంబరాలు అంబరాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. మరి నిన్నటి నుంచి మాత్రం 24,729 ఓట్ల మెజారిటీతో అయితే భారీ విజయం అయితే సాధించడం జరిగింది. సిట్టింగ్ స్థానానికి కోల్పోయిన బీఆర్ఎస్ రెండో స్థానానికి ఆ పార్టీ పరిమితం. ఇక బీజేపీకి మాత్రం డిపాజిట్ గల్లతో మనం ఇంతకు ముందు కూడా మనం అనుకున్నట్టు మరి ప్రతి దాంట్లో కూడా ఈ రోజు చూసుకున్న మనం ప్రతి దాంట్లో కూడా ఇటు బీహార్ది అలాగే ఇటు జూబ్లీహిల్స్ ది సో రెండు అయితే వస్తున్నాయి. సో మనం చూసుకున్నాం కదా, మరి ఈ రోజు మరి ప్రతి దాంట్లో చూసుకున్నా కూడా మనము అటు జూబ్లీహిల్స్ ఎలక్షన్ కి సంబంధించిన విజయం అలాగే బీహార్ కి సంబంధించిన ఎలక్షన్స్ కి గెలిచింది. మరి ఇటు జూబ్లీహిల్స్ లో చూసుకుంటే మాత్రం కాంగ్రెస్ అలాగే బీహార్ లో చూసుకుంటే మాత్రం బీజేపీ. సో రెండు మాత్రం నిన్న ఎంతో పోటాపోటీగా అయితే విజయం అయితే సాధించాయి. అంటే ఫస్ట్ కొంచెం టైంలోనే మాత్రము ఆల్మోస్ట్ గా విజయం సాధించిన విషయం కూడా మనందరికీ తెలిసిపోయింది. సో నిన్న మొత్తం అదే జరిగింది. సో ఎంతో విజయం అయితే సాధించారు. దానిపైన రేవంత్ రెడ్డి గారు అలాగే ఇటు మోడీ గారు ఎంతో సంబరాలు అయితే రాత్రి చేసుకోవడం జరిగింది. మరి ఇది ఇవాల్టి మరి వార్తాపత్రిక అంశాల గురించి మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నానండి 6 టీవీ సామాన్య డైరెక్టర్.